వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. పిల్లలకి ఆఫ్టర్ స్కూల్స్ కదా, ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పడుకోండ్రా అంటే ఏదో నేను చెప్పానని చెప్పేసి అలా బెడ్కి కాసేపు నటిస్తారనమాట పడుకున్నట్టు. మళ్ళీ నేను ఇటు పక్కకి రాగానే లేచి ఇగో ఆడుకోవడానికి వచ్చేస్తారు. ఇలా చేస్తూ ఉన్నారు. ఇంక ఈవినింగ్ టైం అయితే 4 o'clock అయింది. స్నాక్ ఏదైనా చేద్దాం కదా అని చూస్తే ఇంక ఇంట్లో రాజ్మా ఉన్నాయి. లాస్ట్ టైం గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇంక ఇవి నార్మల్గా అయితే కర్రీ చేసేస్తాను, బట్ ఈసారి ఏం చేయలేదు, అలానే ఉండిపోయాయి. సరేలే ఉడకబెట్టేసి ఇలా పోపు వేసేద్దామని చెప్పి ఇంకా అవన్నీ కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టేసాను. ఇలా ఆనియన్స్ ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఇంక కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్తో సహా పోసేసాను అనమాట. లిడ్ పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. ఇంక ఇక్కడ రెడీ అయిపోయింది కూడా. ఆనియన్స్ పైన మళ్ళీ ఒకటి ఉంటే కట్ చేసి వేసేసాను, చిన్న ఆనియను. ఇంక పిల్లలు తింటారు కదా అనుకుంటే వాళ్ళైతే ఒకటి తినేసి వెళ్ళిపోయారు. వద్దని చెప్పి పాలు తాగేసి ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంక ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే అప్పుడే ఫ్రెష్గా బ్రొకోలీ తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ బ్రొకోలీ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇవి ముందే హాట్ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి అలా నానబెట్టేసి ఉంచాను, ఏదన్నా పురుగులు అలా ఉంటే బయటకు వచ్చేస్తాయని. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి దీనిలో ఇంకా బ్రొకోలీ వేసేయడమే. మంచిగా ఫ్రై చేసేసి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాను. లిడ్ పెట్టేస్తే ఇంకా మంచిగా రెడీ అయిపోతుంది. పిల్లలు ఆల్రెడీ డిన్నర్ చేసి పడుకుండిపోయారు. నైట్ అయితే రైస్ పెట్టాను, బట్ అప్పుడే కర్రీ చేశానని చెప్పేసి రైస్ కూడా పెట్టేశాను. దట్స్ ఫర్ మినీ బ్లాగ్. బై.